వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. సో ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చూస్తే కనుక, సో నిన్న నామినేషన్స్ అయిపోయాయి కదా. సో నామినేషన్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. అండ్ దాని తర్వాత జరుగుతున్న డిస్కషన్ ఏంది అని అంటే, శ్రీజ ఏడుస్తుందనమాట. నేను అందరి విషయంలో చాలా స్టాండ్ తీసుకున్నాను. సుమన్ శెట్టి గారి విషయంలో, భరణి గారి విషయంలో, లేకపోతే ఇమ్ము విషయంలో, అలాగే సంజన గారి కోసం నేను టాస్క్ ఆడి మరీ ఆవిడ్ని గెలిపించి ఆవిడ్ని కెప్టెన్ చేశాను. బట్ ఈరోజు నేను ఇట్లాంటి మాటలు వింటున్నాను హౌస్ నుంచి అని ఆవిడ పాపం చాలా స్ట్రెస్ తీసుకొని చాలా గట్టిగానే ఏడ్చారు. ఆ స్ట్రెస్ తీసుకొని అండ్ అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది తను ఈ 2 వీక్స్ తర్వాత. ఆ ఫస్ట్ టైం నామినేషన్స్లోకి రావడము, అవన్నీ స్ట్రెస్ తీసుకొని ఉంటానో పోతానా అన్న భయం ఉంటుంది కదా. జర్నీ ఇక్కడితో ఆగిపోతుందేమో ఆ స్ట్రెస్ అంతా తీసుకొని అన్నీ కలిపేసుకొని ఏవేవో ఆలోచించేసి ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ ఏడ్చేశారని అనిపించింది నాకు. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పవన్ శ్రీజాని సేవ్ చేస్తారని అనుకోలేదు. ఎందుకంటే ఈ పాయింట్ కూడా రీతు చెప్పారు. నేను అసలు నామినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలుసా, నేను అసలు నామినేషన్ ఎందుకు తీసుకున్నానో తెలుసా, సేవ్ చేస్తావన్న నమ్మకంతో నేను నామినేషన్ తీసుకున్నాను, కానీ నువ్వు నన్ను సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేసావని చెప్పింది తను. ఇప్పుడు పవన్ ఎవరిని సేవ్ చేయాలి అనేది అది తన ఒపీనియన్. ఎవరిని సేవ్ చేయాలి లేకపోతే ఎవరిని నామినేషన్లో పెట్టాలి అనేది ఆయన ఓన్ ఒపీనియన్. ఆవిడ ప్రతిదానికి ఏడవడము, ఎమోషనల్ అయిపోవడము. నిన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఏడ్చింది అండ్ ఈరోజు డిమాన్ పవన్ దగ్గర ఏడ్చింది. అంటే ఇది తన మైండ్ సెట్ తను ఎలా అనుకుంటుంది అని నేను చెప్తున్నాను నా ఒపీనియన్. ఆవిడికి సంబంధించి మీమ్స్ మీరు చూడండి, లేకపోతే ఏవైనా రివ్యూల కింద కమెంట్స్ చూడండి. ఇది పక్కా యాక్టింగ్. ఆవిడికి తెలియక ఏం చెయ్యట్లేదు, ఆవిడన్నీ కూడా కావాలనే చేస్తున్నారు. శ్రీజ పవన్కి చెప్తున్నారనమాట, బ్రెయిన్ వాష్ చేస్తుంది పవన్కి. చూసుకో, నువ్వు ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, నువ్వు చాలా పర్సనల్గా తీసేసుకుంటున్నావు దీన్ని, నువ్వు ఒక పిచ్చోడివి అని చెప్పి శ్రీజ పవన్కి చెప్తుంది. పవన్ అయ్యో నాకు తెలుసు కదా ఎవరేంటో అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ బట్ పవన్ అయితే తనని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సంజన హరీష్ గారు జరుగుతున్న డిస్కషన్ కానీ, లేకపోతే ఇంకొక దగ్గర ఈరోజు టాస్క్ జరిగినప్పుడు కానీ, దానికి ముందు కానీ ఎక్కడైనా చూడండి, ఇక్కడ నలుగురు డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడో ఒక మూలకి ఇద్దరు కనబడతారు. జనాలకు కూడా బయట అట్లనే పోటర్ అవుతుంది. ఇది ఆయన కొంచెం మార్చుకొని రీతు నుంచి పక్కకు వచ్చి ఆయన గేమ్ ఆయన ఆడి కరెక్ట్గా ఉంటే మంచిదని నా ఒపీనియన్. సంజన వెళ్ళి మళ్ళీ రీతుతో ఈ విషయాన్ని డిస్కస్ చేయడము, అది నువ్వు పవన్ అడిగావా, ఎందుకు నిన్ను సేవ్ చేయలేదో నువ్వు అడిగావా, వాళ్ళిద్దరు ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు పవన్ అండ్ శ్రీజ, ఎందుకు ఇవన్నీ డిస్కషన్లు, ఇంకా హౌస్లో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. సంజన వెళ్ళి రీతుతో చెప్పడము, రీతు దాన్ని సీరియస్గా తీసుకొని మళ్ళీ వెళ్ళి పవన్ని అడగడము, ఇదంతా ఏంటంటే అంతా ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా డిస్కస్ చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు. అండ్ సంజన ఈ విషయంలో నాకు కరెక్ట్ అని అనిపించలేదు. సంజనాకి అండ్ అలాగే హరీష్ గారికి ఏదైతే డిస్కషన్ జరిగిందో కుకింగ్ విషయంలో, అది నాకైతే 100% సంజన గారే కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఈ హరీష్ గారి మెంటాలిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. నిన్నటి వరకు ఓకే పర్లేదు, కొంచెం సెట్ అవుతున్నాడు, ఈయనకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, కొంచెం ఎవరితోనైనా బాండింగ్ బిల్డ్ చేసుకోగలుగుతాడు అని అనిపించింది. మళ్ళీ ఈరోజు గొడవలు, మళ్ళీ నేను నామినేషన్స్లో డిస్కషన్స్. ఇప్పుడు హరీష్ గారు ఒక పాయింట్ పెట్టి అవతల వాళ్ళని నామినేట్ చేస్తే, అదే పాయింట్ గురించి అవతల వాళ్ళు ఈయన నామినేట్ చేస్తే ఈయన తీసుకోలేరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చేసేదే కరెక్ట్, అవతల వాళ్ళు ఏది చేసినా తప్పు. ఈయన మాట్లాడిన పాయింట్ పట్టుకొని అవతల వాళ్ళు అదే పాయింట్ మాట్లాడినా కూడా తప్పు. అలాంటిది ఆవిడ వచ్చి అక్కడ హౌస్ మేట్స్తో అందరితో కలుస్తూ మాట్లాడుతూ కొన్ని విషయాల్లో ఆవిడ స్వీట్, కొన్ని విషయాల్లో గొడవ పెట్టే మనిషి కూడా అనిపిస్తుంది నాకు. రీతు చౌదరిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి సీక్రెట్స్ చెప్పండి అని అంటే, తనూజ అండ్ అలాగే పవన్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అది అనేది అన్నారు. కానీ నాకైతే అదేం అంత కరెక్ట్ అని అనిపించలేదు తనూజ గురించి. అండ్ దాని తర్వాత సీక్రెట్స్ గురించి రివీల్ చేయాలి మీరు రీతు చౌదరి అని అంటే అందరి దగ్గరికి వెళ్ళి సీక్రెట్స్ తెలుసుకున్నారు. అండ్ సంజన గారు ఆవిడ ఒక లైవ్ సీక్రెట్ రివీల్ చేశారు. ఎపిసోడ్ చూసిన వాళ్ళు కింద కమెంట్ చేసి చెప్పండి. సమ్వాట్ ఆవిడ కాలేజ్లో చదువుకునేటప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవారని, ఆ టైంలో తిను ఆ సంజన ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేక
తన ఫేస్ని స్పాయిల్ చేయాలి అని అనుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సీక్రెట్ వాళ్ళ హస్బెండ్కి ఈవిడికి తప్ప ఇంకెవరికి తెలియదు అని చెప్పింది. బట్ ఈరోజు మనందరికీ తెలిసింది. ఇంకా కాఫీ పౌడరు సంజన గారు తనుజకి ఇవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు ఒక చిన్న స్క్రిప్ట్ జరిగింది. అక్కడ నాకు మంచిగా అనిపించిన విషయం ఏంటనంటే తనుజ వెళ్ళి పవన్ కళ్యాణ్ అడిగింది. ఆ స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదు అని తెలిసి మళ్ళీ వచ్చి ఇమ్ముని అడిగింది. అప్పుడు ఇమ్ము అదేంటి అన్న అక్కడ వాళ్ళని అడిగి అక్కడ వర్కౌట్ అవ్వదని చెప్పి నా దగ్గరకు వచ్చారు అని నన్ను ఒక సెకండ్ ఆప్షన్గా పెట్టుకున్నారు అనేది ఆయన ఒపీనియన్. వీళ్ళకి సంబంధించిన మీమ్స్ కావచ్చు, లేకపోతే ఇమాన్యువల్ జనరేట్ చేసే ఫన్ కావచ్చు, ఇదంతా కూడా చాలా పాజిటివ్గా వెళ్తుంది బయటికి. హౌస్లో ఎంటర్టైనర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఇమ్ము మాత్రమే, ఇంకెవ్వరు. అసలు మేబీ ఈ సీజన్లో ఇమాన్యువల్ లేకపోతే ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే హౌస్లో ఉండేది కాదు, అది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇమాన్యువల్ చాలా ఎమోషనల్గా కనబడుతున్నాడు. ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చూడండి, అవతల వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసేయడము, లేకపోతే అవతల వాళ్ళ కోసం కొన్ని విషయాల్లో ఓకే స్టాండ్ తీసుకోవడం అంతవరకు ఓకే, కానీ సాక్రిఫైస్ చేసేస్తాడు. అయ్యో పాపం అని చెప్పి సాక్రిఫైస్ చేసేస్తాడు. ఇది ముందు ఆయనకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మనిషి కూడా చాలా ఎమోషనల్ కాబట్టి ఇది కూడా కొంచెం ఆయనకు మైనస్ అవ్వచ్చు. ఇవి కొంచెం ఆయన బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అండ్ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్ ఏంటి అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.